కూడా సినిమాని చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేశారు సత్యదేవ్ చనిపోయిన తర్వాత. నాకొద్దు ఇంకా పడపడ వెళ్ళిపోద్ది అసలు, నువ్వు ఆపక్కర్లా. ఎప్పుడు వెళ్దామని కాదు, నేనే పంపించేస్తాను, నాకు ఇదిగో 5 minutes, ఒక్క 2 నిమిషాలు ఆగు, వాడిని చంపేద్దాం అంటాడు. అరే నాకు నిద్ర వచ్చిందో రగిలే రగిలే సాంగ్ సినిమా రిలీజ్ అవ్వక ముందు నేను పెద్ద వెయిట్ ఫ్యాన్. చేశాను రా. రగిలే అది క్రేజీ సాంగ్. థియేటర్ లో ఆ సాంగ్ వచ్చినప్పుడు నాకు బోర్ కొట్టింది. తీసే తీసేసే ఈ సినిమా అనిపించింది. సేమ్ టైం హృదయం లోపల సాంగ్ నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. సినిమాలో లేదా సాంగ్ వెళ్ళడం యాక్చువల్లీ దురందర్ మూవీ ఇలా ఉండాలి. ఒక స్పై స్పై థ్రిల్లర్ అన్నారు కింగ్డమ్ ని. ఎక్కడ థ్రిల్లింగ్ అనిపించింది, ఎక్కడ స్పై ఉన్నాడో నాకు ఎక్కడ అర్థం కాలేదు. మళ్ళీ యుగానికి ఒకడు టెంప్లెట్ కలిపి కొట్టాడు. ఇట్స్ లైక్ జెర్సీ మూవీ డైరెక్టర్ నుంచి చాలా మంది నాకు తెలిసి కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. చాలా మంది ఈ సంవత్సరం కింగ్డమ్ మూవీ వస్తుంది, విజయ్ దేవరకొండ కంబ్యాక్ అవ్వబోతున్నాడు, జెర్సీ మూవీ డైరెక్టర్ మళ్ళీ మూవీ తీస్తున్నాడు 6 years తర్వాత అని యాంటిసిపేట్ చేసిన తర్వాత మొహాన ఒక రొట్ట కమర్షియల్, అది కూడా బాగా లేని మూవీ కొడితే ఎంత బాధ ఉంటుందో. కాకపోతే అంత బాధలో కూడా జనాలు చాలా మంచి చేశారు ఈ మూవీకి. కానీ చాలా మంది వెళ్ళారు మావా, లేడీస్ గానీ ఓల్డ్ పీపుల్. కానీ ఈ మూవీలో కూడా నాకు విజయ్ దేవరకొండ యాక్టింగ్, దట్టు ఆయన వాయిస్ మాడ్యులేషన్, లైక్ ఆయన ఎక్కడున్నా ఒకేలాగా తెలంగాణ వచ్చి ఉరుదున్నాం చేస్తున్నాం అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్. లైక్ కింగ్డమ్ మూవీ, నేను ఆ మూవీలో అసలు ఆయన డైలాగ్స్ ఏం లేవు యాక్చువల్లీ, ఏం చెప్పాలంటే టీజర్స్ లో ఏం డైలాగ్స్ లేవు మొత్తం. సత్యదేవ్ వల్లరా. సత్యదేవ్ మనకి అందులో టేక్అవే ఏంటంటే సత్యదేవ్ గారి యాక్టింగ్. అంటే అంతకు ముందు కూడా జీబ్రా అని అది అని చాలా జీబ్రా మూవీస్, మాట్లాడాలి నాకు. చాలా మూవీస్ లో ఆయన పొటెన్షియల్ చూపించుకున్నారు, కానీ ఆ ఇప్పుడు అలా బ్రాండ్ రాలేదు ఇంకా ఆయనకి. ఇప్పుడు అరే కింగ్డమ్ లో సత్యదేవ్ ఒకటికే మంచి విజయ్ జరిగింది దేవరకొండ ఉన్నా కూడా ఆయన్ని డామినేట్ చేయగలిగి వెళ్ళగలిగాడు జనాలు. నా టేక్అవే అయితే సత్యదేవ్. ఆ అంతే. స్టోరీ వచ్చేసి అన్నదమ్ముల అనుబంధం, ఉమ్. ఒక స్పై అని అన్నారు, యుగానికి పంపించారు. యుగానికి ఒకడు. తర్వాత ఒక ట్రైబల్ కింగ్ అండ్ నాయకుడు, యుగానికి ఒకడు. సేమ్ సేమ్ ఓల్డ్ స్టోరీ, బట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫేసెస్ అండ్ ఆల్. ఐ గివ్ ఇట్ 2.5. నేను టూ టూ పాయింట్ టూ ఫైవ్ ఇస్తాను. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నేను చాలా బాధపడిపోయాను, ఏంటి సినిమా ఇలా ఉంది అనిపించి. వన్ పాయింట్ నాకు సెవెన్ ఫైవ్ ఓకే, నో బ్యాడ్. 2.5. నాకు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. నర 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 నరసింహ నమా. మెంటల్ మాస్, మెంటల్ మాస్. ఎస్. చాలా సేపు ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎందుకంటే సినిమా 2 నెలలు ఆడింది బెంగళూరులో, ఇన్ బెంగళూరు, అన్ని హౌస్ఫుల్ షోస్, జనాలు థియేటర్ తీసుకొచ్చింది సినిమా. అవును. ఎంజాయ్డ్ ఎ లాట్. ఎంత ఇవ్వచ్చు దీనికి, నేను రేటింగ్ ఇవ్వనరా. ఇట్స్ రేటింగ్ ఇవ్వడానికి కూడా మనం పనికిరాం, అంత పనికిరా బాగుంది అసలు. క్రేజీ. చాలా బాగుంది. అసలు అవుట్ ఆఫ్ కౌట్ ఎంత పెడితే అంత, అన్నిటిని కొట్టేసి వెళ్ళిపోయింది మహావతార్ నరసింహ. లైక్ నేను స్టార్టింగ్ యానిమేషన్ వాళ్ళు ఇచ్చిన ఏంటి, ఒక్కొక్క పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు కదా, యానిమేషన్ పిల్లలు చూస్తారులే, మనం ఏం చూస్తాము, అది మన మన దేవుళ్ళ గురించి అని అంటే కొంచెం కానీ అటు ఇటు అవ్వాలా. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడిని. కానీ ఫైట్ కంపోజ్ చేశారు మా, ఇప్పటికీ గూస్ పింపుల్స్. నేను యాక్చువల్లీ ఏం చెప్పాలంటే ఈ సినిమా అసలు తక్కువ అంచనా వేసా, అసలు పట్టించుకోలేదు సినిమాని నేను. నేను కూడా చాలా తక్కువ అంచనా ఫస్ట్ వేశాను. వీక్ రివ్యూస్ ఇస్తూ వచ్చిన తర్వాత బాగుందని చెప్తే అందరూ బొక్కలే వచ్చేస్తుందిలే ఓటీటీకి అనుకున్నా. హొంబోలే పిక్చర్స్ చేశారని తెలిసిన తర్వాత యాక్చువల్లీ ఇది కాదురా, హొంబోలే వాళ్ళు ఒక చిన్న టీజర్ వదిలారు సేయింగ్ నెక్స్ట్ 3-4 years కి మా మూవీస్ ఇవి అని చెప్పి. ఫస్ట్ మూవీ ఇది పరశురామ్. అవతారాలన్నీ కూడా పేర్లు చెప్పారు. అవును, వస్తే నేను అప్పుడు చాలా లైట్ తీసుకున్నా. నేనేమనుకున్నానంటే అరే నాగశ్విన్ని కలికి తీయడానికే ఎన్నేళ్ళు పట్టింది, నువ్వు ఎవడా హ్మ్. తీసుకున్నా అని వదిలేసా. బట్ దెన్ ఓకే ఇది యానిమేటెడ్ మూవీస్ లో వస్తుంది అని తెలిసిన తర్వాత ఓకే ఆవిడ చూస్తాడా లైట్ అని వదిలేసా. బట్ ఈ సినిమాకి ఇంత ఫ్యాన్స్ ఉంటారు ఇంతమంది అని నాకు తెలీదు. అసలు మెయిన్ ఏంటి, ఇది హిందీలో చాలా పెద్ద హిట్ అయింది మహావతార్ నరసింహ. హిందీలో పీఠాల నుంచి పిచ్చగా కూడా ఆడింది. వెళ్ళారు. ఎవరు ఈ మామూలుగా ఉంటారు కదా, సంస్కృతి ఇవి నేర్చుకుంటారు కదా వాళ్ళు ఎవరు, ఆ, ఆ, వాళ్ళు కూడా వెళ్ళారు. చాలా రీల్స్ ఎన్ని పాపులర్ అయింది. అక్కడికి వెళ్ళి జయ నరసింహ లేదంటే ఆ. గుడ్. ఓం నమో భగవతే వాసుదేవ నమ. క్రేజీ నిజంగా సాంగ్. బిట్ అయినా కూడా నా ఫేవరెట్. ఇప్పుడు ఏం గుర్తొస్తుంది తెలుసా, హిరణ్యకశిపుడు మాయమైపోయి ఇట్లాగా చెరువు దగ్గరకో నది దగ్గరకో వెళ్ళి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ గర్జన చిన్నగా గుర్రని వస్తుంది. చూస్తే అదే చెరువులో ఇలా చేతులు కడుక్కుంటూ ఇట్లా చేతులు తుడుచుకుంటాను నీళ్ళతో, ఇట్లా చూస్తున్నాం. నాకు బాలకృష్ణ గారు హీరో గుర్తొచ్చారు ఏం ఇదిరా చెప్పారు. ఎలివేషన్ అంటే అసలు. మన
ఇదిరా మన సంస్కృతిని, ఇదిరా ఇలారా చూపియాలి, ఇలారా సనాతన ధర్మకి తీసుకెళ్ళాలి, ఇలారా మన దేవుడిని చూపియాలి అని చెప్పి యాక్చువల్ పవర్స్ నీట్ గా చూపించగలిగాడు. హరిహర ఐ రియలీ లైక్. వీరమల్లా చేయలేదు యాక్చువల్లీ. నరికేస్తా. సపరేట్లీ ఈ 2 మూవీలు ఒకేరే వచ్చాయి. రిలీజ్ అయ్యాయి. ఇట్స్ అಷ್ಟೇ. ఓకే. మై మెయిన్ పాయింట్ ఇస్ అవర్ హిస్టరీ. వారా బుస్కి నెక్స్ట్ మూవీ చెప్పు. నెక్స్ట్ ఆ అది ఇంట్రెస్టింగ్. మళ్ళీ తమిళ్ వాళ్ళు మంచి మూవీలు ఎంకరేజ్ చేయరు, అయితే జనరల్ షిఫ్ట్స్ ని వీళ్ళు దేకరు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ మారీసన్. దట్ ఈస్ ఎ ఫిలిం వేర్ ఫాత్ ఫసిల్ ఆయన వడివేలు గారు ఉంటారు. దట్ అండ్ అదే రోజు ఇదిగో ఈ మూవీ వచ్చింది, మన విజయ్ సేతుపతి తలైవి తలైవన్ సార్ మేడం. సార్ మేడం ఫస్ట్ లాస్ట్ అవుట్ అండ్ అవుట్ క్లాసిక్ ఫిలిం. నాకు ఆ ఎనర్జీ నచ్చింది, వాళ్ళిద్దరి మధ్య గొడవలు పడుతుంటే అది కనెక్ట్ అయిపోయా నాకు ఫుల్. అదే రొమాన్స్ అనిపించిందిరా. అది క్రేజీ అది వన్ రొమాన్స్. వన్ టైప్ ఆఫ్ ది రొమాన్స్ అది. నాకు ఫుల్ గా నచ్చింది. కథ చెప్పాలంటే ఈ మూవీకి వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకు సస్తూ ఉంటారు ఇప్పుడు. రియల్ లైఫ్ స్టోరీ, బయోపిక్ రా బేసిక్ గా. చాలా మంది మా పేరెంట్స్ గురించి తీసాడు హ్యాడ్ సింపుల్ అంతే. గా. వాడు మనం మనందరి కోర్టులో పేరెంట్స్ కేసేయచ్చు, కోర్టులో కేసేయచ్చు మా స్టోరీ తీసాడని. అరుస్తాడే వాడు అని, వాడు నేను ఆడట్లేదు, నేను ఆడట్లేదు. నాకు ఈ మూవీలో క్లైమాక్స్ లో వాళ్ళ హీరో వాళ్ళ బావ దొరకడు, వాడే చిచ్చు పెడుతూ ఉంటాడు ఇద్దరి మధ్య ఫోన్లు వాడేం పెట్టట్లే. వాడేంటంటే అసలు వీడంటే ఒకడు ఉన్నాడని ఇగ్నోర్ చేసేస్తాడు. వాడు కూడా బావా అని పలకరిస్తాడు అంతే, ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అన్న కాబట్టి. అరే కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న రైవలరీ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం అదే కాలేదు ఆ అంటున్నా. మూవీలో. నువ్వు వాళ్ళు అంటున్నావు, నేనేమంటున్నా, హీరోకి చెల్లి ఉంటుందా, చెల్లి వాళ్ళ ఆయన ఉంటాడు కదా, వాడు డైవర్స్ ఇవ్వడానికి గెలుగుతాడు మధ్యలో. అవును అవును అవును, కరెక్టే కరెక్టే. వాడు దొరకడు, లాస్ట్ దొరికిపోతాడు అనుకున్నా, దొరకలేదు. సో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. అంతేనా, ఇంక గొడవలు ఎన్నైనా నువ్వు అక్కడికక్కడ కూర్చొని మంచిగా సాల్వ్ చేసుకొని నీ క్లారిటీతో నువ్వు ఉంటే హ్యాపీగా ఉంటావు, లేకపోతే కానీ సైలెంట్ అయిపోతావు. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ మూవీ, చాలా బాగుంది. అందుకే నాకు ఇప్పుడు కూడా ఇండియన్లో బెస్ట్ నువ్వు ఫిల్మ్. మాట్లాడుతుంటే నీ మాటలు వినిపించట్లేదు నాకు, వాళ్ళ పోట్లాట్లే వినిపిస్తున్నాయి. నాకు ఆడెళ్ళి నాకు దూకేస్తాడు, వాడెళ్ళి చచ్చిపోతావు అని కూడా అక్కడ కూడా చాలా బాగా తీసాడు. అవుట్ నాకు ఆ అండ్ అవుట్ ఇట్స్ పరోటా సీన్ కూడా ఎంటర్టైనింగ్. నాకు బాగా నచ్చింది. ఐ మీన్ సినిమాలో వన్ డే ఫుడ్ వండేటప్పుడు కూడా నాకు భలే ఎనర్జీ వచ్చింది. అండ్ వాళ్ళ చెల్లి కావాలని గెలుకుతుంటే ఇలా చాలా కొత్తగా చెప్పారు రా మూవీ. లైక్ హౌస్ పాలిటిక్స్ రా, ఇంట్లో జరిగే. వాళ్ళ అమ్మ కూడా ఎంత ట్రై చేస్తుంది. వాడి పెళ్లికి ముందు వాడికి అది ఇది అనగానే ఈ కోపం వస్తుంది. రెండు రెండో వై రెండో పెళ్లి చేయబోతున్నాము అది అని చెప్పి చాలా ఆ మళ్ళీ వీడు వెనకాల వెళ్తాడు అనుకో, ఆ వెళ్ళిపోతున్నాడు వాడు, వైఫ్ వెనకాలకి వెళ్ళిపోతున్నాడు అంటది. వెళ్ళలేదు అనుకో, వెళ్ళరా నీ పిల్లమే కదరా వెళ్ళి మళ్ళీ అంటే నన్ను ఏం చేయమంటావే. ఇట్స్ ఏ బయోపిక్ ఫర్ ఎవ్రీ మ్యాన్ రా. ఎవ్రీ అటు పర్సన్. అమ్మ ఇటు భార్య ఇద్దరి మధ్య నలిగిపోతూ బాగుంది. ఓవరాల్ ఐ నాకు హేట్. చాలా బాగా నచ్చింది. సో ఈ సినిమా ఓటీటీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎన్ని కథలు పడ్డారు తెలుసా. సాంబార్ మూవీ అరుస్తున్నారు, నేను ఎప్పుడు చూడలేదు ఓవర్ యాక్షన్. వాళ్ళకి అసలు యాక్చువల్ వాళ్ళ అసలు ఫ్యామిలీస్ లో గొడవలు ఎసెన్స్ పడరు. అన్నది తెలియలేదు వాళ్ళకి. నేను అంతే అనుకుంటా. అండ్ ఈ మూవీలో మాస్ సీన్స్ భలే ఉంటాయి. హీరోయిన్ ఎక్స్ప్లెయినింగ్ మా నాన్న కూడా రౌడీ అనగానే నేను ఒరి అమ్మ అవునా అని చెప్పి, హీరో గారు కూడా ఒకప్పుడు రౌడీ అని, ఒడి అమ్మ ఇది కూడా అనా, ప్రతిదీ చాలా బాగా అనిపించింది మామ నాకు. వెరీ మచ్ రిలేటబుల్. ఎట్ ద సేమ్ డే మారీసన్ రిలీజ్ అయింది తమిళ్లో, అది పోయింది అక్కడ. నాకు చాలా ఇష్టం మూవీ. నాకు ఈ సంవత్సరంలో ఒక సర్ప్రైజ్ ఫిలిం, నన్ను షాక్ చేసి ఒక మంచి ఫీలింగ్ ఇచ్చిన ఫిలిం మారీసన్. ఏముందిరా ఆ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర ఎప్పుడైతే జనర్ షిఫ్ట్ అవుద్దా మూవీ, ఒక ఫీల్ గుడ్ జోనర్ నుంచి ఒక థ్రిల్లర్ జోనర్కి వెళ్ళిందా మూవీ, మైండ్ దొబ్బేసింది నాది. అండ్ ఈ మూవీ మీద మెయిన్ నాకు ఎందుకు ఒక స్పెషల్ ఎఫెక్షన్ అంటే, ఆ మూవీలో వడివేలు గారి క్యారెక్టర్, ఆ జుట్టు దువ్వుకొని ఒక టక్ వేసుకొని ఒక ప్యాంట్ వేసుకోవడం, ఆ ముసలాయన క్యారెక్టర్ నాకు మా తాతయ్య రియల్ లైఫ్లో అలాగే ఉంటారు. సో అది చూసినప్పుడు నేను ఎందుకు రిలేట్ అయ్యా, అరే భలే ఉంది ఇది, చూడాలి మూవీ ఎలా ఉంటుందో, ఫాఫా మూవీ ఇది అసలే అనుకున్నా. సినిమా ఫ్లాప్ అయింది. నేను ఏమనుకున్నా అంటే, సరే ఫ్లాప్ మూవీ నేను కదా, చూడలేదు మా. నువ్వు సంగతి సినిమా ఫ్లాపే కదా అని అనుకున్నా. నువ్వు ఆ మూవీ చూడు. సినిమా అయిపోయిన తర్వాత నేను ఆ మూవీ చూడడం కూడా చాలా డీలబ్బడి చూసా, ఏ మూడ్ లేక ఒక సాయంత్రం కూర్చి సినిమా స్టార్ట్ చేసి, సినిమా అయిపోయేటప్పటికి ఒక ఎనర్జీ వచ్చింది. కామన్ సెన్స్ వాడి తీస్తాడు ఆ సినిమా వాడు, చాలా ఇంటెలిజెంట్గా రాశాడు. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. నేనైతే 5 ఇస్తా మారీసన్కి. సార్ మేడం కూడా 5 వేస్తా. ఎందుకంటే నేను నేను కూడా ఫుల్గా సార్ ఎంటర్టైన్ మేడం అయ్యా, కి ఫుల్గా ఎంటర్టైన్ 5. అయ్యా. నెక్స్ట్ ఇంకేమున్నాయి. సూ ఫ్రమ్ సో యా. ఆ, కొంచెం ఇంకో బోరింగ్, బట్ ఐ లైక్ ఇట్. అది ఒక డిఫరెంట్ జానర్. హా, ఇది కూడా ఒక మంచి పని కోసం, లాస్ట్ కి ఒక మంచి పని కోసం దెయ్యం పట్టినట్టుగా యాక్ట్ చేస్తాడు కాబట్టి
ఇప్పటికీ ఊర్లలో అదేలాగా దెయ్యం పట్టడము, బాబాజీ రావడము, ఇలాని వదిలించడానికి ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. అండ్ బట్ వాళ్ళు ఏం చూపించాలనుకున్నది మాత్రం ఇలాగా ఒక ఫాదర్ గాని ఒక మెయిల్ పర్సన్ అమ్మాయికి లేని ఫ్యామిలీని ఎంత దారుణంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు సొసైటీ కూడా ట్రీట్ చేస్తుంది. ట్రీట్ చేస్తారు అని చెప్పి అది చూపించాడు డైరెక్టర్. సో నేను దానికి ఆ ప్రయత్నానికి త్రీ త్రీ పాయింట్ ఎంగేజింగ్ గానే తీసాడు కొంచెం. నాకు మెయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది, నాకు నచ్చింది కాబట్టి 3.2 ఇస్తాను దానికి. సూఫ్రమ్ సో ఫర్ మీ ఐ థాట్ ఐ మీన్ కథ పరంగా ఓకే బానే ఉంది. ఒక ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అనొచ్చా లేదో తెలీదు. అదొక స్టోరీ, మెసేజ్ ఏం క్లాస్ లేదు పీక్లేదు. అందులో, క్లాస్ ఏం లేదు. జస్ట్ ఇలా ఒక ఊర్లో ఇలా ఉంది, ఇంకో ఊర్లో ఇలా జరిగింది, ఆ రెండింటిని ఇట్లా కనెక్ట్ చేశాడు. సంహౌ ఒక మెయిల్ పర్సన్ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా కొంచెం ఇట్లా సెక్షువల్ గానే ఉంటది అని చెప్పి వాడు కూడా స్టార్టింగ్ అంతే కదా, తొంగి తొంగి వాడు చూడటాలు, వాడు అది చేయడం అదే కదా. బాత్రూమ్ లో క్యారెక్టర్ మారిందిరా బేసిక్ గా. అంటే అలా చేయడం వల్ల ఒక ఇవాల్వ్ అమ్మాయి అయ్యాడు, వాడు ఎలా పరివర్తనం చెందాడు. ఎలా ఇబ్బంది పడుతుంది అనేది and వాడి కష్టాలు కూడా లైక్ ఆ ఊర్లో వాళ్ళందరూ వాడికి ఏదో తాగిస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ అంతా. చాలా సార్లు వాడు ఇబ్బంది పడిపోతూ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, నాట్ ఎ గ్రేట్ ఫిలిం. 2.75 to 3 ఇచ్చుకోవచ్చు. కానీ థియేటర్ వర్త్ అయితే కాదని నేను అనుకుంటా. కానీ నాకు నచ్చింది మూవీ. ఓకే, నైస్ ఫిల్మ్. దెన్ కూలియా పరదా చూడ నేను చూడలేదు. చూసా, ఎలా నేను ఉంది? చూసా. ఓకే, బట్ వెరీ స్లో మావా, వెరీ స్లో, నెక్స్ట్ చాలా స్లో ఉంది. కానీ ఆ మూవీ బాగుంది, నాకు కాన్సెప్ట్ నచ్చింది. మలయాళం. ఏమని, అందులో కూడా ఒక దేవి ఉంటారు వాళ్ళ ఊరికి, ఈవిడ అగేన్స్ట్ గా వెళ్ళిందనో, చాలా సన్నటి లైన్ అన్నమాట. ఈవిడ ప్రూవ్ చేసుకోవాలి ఆ, ఆవిడ తప్పు చేయలేదని అకార్డింగ్ టు దేర్ విలేజ్ రూల్స్ అండ్ నార్మ్స్. సో ఇప్పటికీ కూడా పరదాలు వేసుకుని ఉంటారా అదా ఇదా అని. బట్ అదొక టైప్ ఆఫ్ స్టోరీ. ఐ గివ్ ఇట్ 2.75 బికాస్ మన సేమ్ డైరెక్టర్, శుభం మూవీ డైరెక్టర్ ఆయన. బాగుంది, నేను నాకైతే చూడలేదు. ఓకే, నాట్ బ్యాడ్. ఎంత ఇస్తావు రేటింగ్? 2.75. ఓకే, దెన్ నెక్స్ట్